తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్గా నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్ష కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి ఈ కోచింగ్ నాకు మీ అందరికీ స్వాగతం. ఇందులో భాగంగా మనం గణిత శాస్త్రంలో వచ్చేటటువంటి అంశాలను గురించి చర్చించుకోబోతున్నాం. గణిత శాస్త్రానికి సుమారు 30 మార్కులు కేటాయించబడ్డాయి. ఇందులో 24 మార్కులు కంటెంట్నకు, 6 మార్కులు పెడగాజీనకు కేటాయించబడ్డాయి. ఈ కంటెంట్లో మొదటి భాగం నెంబర్ సిస్టమ్, సంఖ్యామానం. ఈ సంఖ్యామానాన్ని గురించి నేర్చుకుందాం. ఈ పేపర్ 1లో ఏ అంశాలు వస్తాయనేది ఒకసారి పరిశీలిస్తే పేపర్ 1లో వివిధ రకాలైనటువంటి సంఖ్యలు, సంఖ్యామానాలు, సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యల్ని అకరణీయ సంఖ్యల్ని భిన్న రూపంలో రాయటము, అలాగే మనకు అకరణీయ కారణాంకాల ద్వారా ఒక కరణీయ సంఖ్యని అకరణీయ సంఖ్యగా మార్చటము, రోమన్ సంఖ్యలు, గసాబా, కసాగు, ఈ అంశాలన్నీ మనకు పరీక్షించే అవకాశం ఉంది. అందుచేత ఈ అంశాలన్నింటినీ సోదాహరణంగా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా సంఖ్యామానం చూద్దాం. సంఖ్యామానాలు మనకు సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్, అకరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ కల్పిత సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్ అని 8 సంఖ్యామానాలు మనకున్నాయి. ఇందులో ఈ 8 సంఖ్యామానాల మధ్య అవినాభావ సంబంధానికి, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం మీద ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ మనం లెక్కించడానికి ఉపయోగించే ఈ అంకెలని మనము సహజ సంఖ్యలు, గణన సంఖ్యలు అంటారు. 0తో కూడిన సహజ సంఖ్యల్ని మనకు పూర్ణాంకాలు అంటారు. ఎందుచేత మనకు కేవలం కొన్ని వస్తువులు ఉన్నాయి అంటే ఎన్ని వస్తువులు ఉన్నాయని అడిగారు అనుకోండి, 4 వస్తువులు ఉన్నాయి, లేదా 10 వస్తువులు ఉన్నాయి, లేదా 50 వస్తువులు ఉన్నాయి అని చెప్తాం. అంటే కొన్నింటిని లేదా మొత్తాన్ని చెప్పడానికి మనకు ఒక సంఖ్య అవసరమవుతుంది. ఆ సంఖ్యను మనం సూచిస్తాం. కాబట్టి వీటిని గణన సంఖ్యలు అన్నారు. మరి ఏమీ లేదు అని చెప్పాలనుకోండి, ఏం అవసరమవుతుంది? 0 అవసరమవుతుంది. అంటే మనకు పూర్ణత్వం కోసం మనం 0ని కలపవలసి వస్తుంది. కాబట్టి 0తో కూడిన సంఖ్యల్ని పూర్ణాంకాలు అంటారు, పూర్ణాంకాలు అంటారు, హోల్ నెంబర్స్ అని కూడా అంటారు. ఓకే, కొన్ని సందర్భాల్లో మనం కొంత వ్యతిరేక గుర్తులో చెప్పబడుతుంది. ఉదాహరణకు తూర్పు పడమరలు పరస్పర వ్యతిరేక దిశల్లో ఉంటాయి కదా. తూర్పు దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణం చేసాం, తిరిగి పడమర దిశకు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. ఇలా మనం తూర్పు దిశకు వెళ్ళేటువంటి దూరాన్ని 4 కిలోమీటర్ ప్లస్ 4గా సూచించామనుకోండి, పడమర దిశగా వెళ్ళే దూరాన్ని -4గా సూచించాలి. ఎందుచేత తూర్పు పడమరలు అనేటువంటివి పరస్పర వ్యతిరేక దిశల్లో ఉంటాయి. అంటే దిశను సూచించడానికి మనం ప్లస్ మైనస్ వాడాం. ఇప్పుడు 4 రూపాయలు క్రెడిట్ చేశారు, ఇచ్చారు. మీరు 4 రూపాయలు దాచుకున్నారు, దాచుకునేదానికి ప్లస్ 4 అని చెప్పారు. 4 రూపాయలు అప్పు తీసుకున్నారు, మరి సూచించాలంటే వేరొక గుర్తు కావాలి కదా. ఈ అప్పుగా తీసుకున్న దాన్ని -4 అని చూస్తాం. అంటే ఇక్కడ రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు వాడుతున్నాం. రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు, 0 ఈ మూడింటిని కలిపి మనం పూర్ణ సంఖ్యలు అంటారు. ఓకే, మీ దగ్గర ఒక యాపిల్ పండు ఉంది అనుకోండి, ఆ యాపిల్ పండులో సగభాగాన్ని మీ ఫ్రెండ్కి ఇచ్చారు, సగభాగాన్ని సూచించాలి. ఇప్పుడు ఎలా సూచిస్తారు? యాపిల్ అనేది మొత్తం ఒకటి సూచి, అందులో సగము దీన్ని సూచించడానికి 1/2. నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి సమానంగా పంచాలనుకోండి, 4 సమాన భాగాలు చేస్తారు, 1/4. చూసారా? ఇలా భిన్నాలు కూడా వస్తాయి. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు, 0 ఇలా భిన్నాలతో కూడినటువంటి సంఖ్యల్ని మనం అకరణీయ సంఖ్యలు అంటారు. కొన్ని సంఖ్యల యొక్క వర్గాన్ని కనుక్కోలేము. ఆ సంఖ్యలు ఏంటంటే అటు ఆవర్తిత దశాంశాలు కావు, అలాగే అంతమయ్యే దశాంశాలు కావు. ఇలా ఆవర్తనము కాని అంతము కాని దశాంశ భిన్నాన్ని మనం కరణీయ సంఖ్యలు అంటారు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. చూసారా?
కొన్ని రుణ సంఖ్యల యొక్క వర్గమూలాన్ని కనుక్కున్నాం. √-2, √-3 వీటిని కల్పిత సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యల్ని రుణ సంఖ్యల యొక్క వర్గమూలాన్ని అంటే కల్పిత సంఖ్యలతో కూడినటువంటి సంఖ్యలు అంటే a+bi రూపంలో ఉన్నటువంటి వాటిని మనం సంకీర్ణ సంఖ్యలను చూసారా. వివిధ రకాలైనటువంటి సంఖ్యామానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంబంధాన్ని మనం ఏంటో ఒకసారి చూద్దాం. సహజ సంఖ్యలు అంటే n, పూర్ణ సంఖ్యలు అంటే w, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అంటే z, అకరణీయ సంఖ్యలు అంటే q, కరణీయ సంఖ్యలు q', కొన్ని సందర్భాల్లో p అని కూడా వాడతారు, కల్పిత సంఖ్యలు i, సంకీర్ణ సంఖ్యలు c. ఇవి 8 రకాలైనటువంటి సంఖ్యామానాలు. ఈ సహజ సంఖ్యలకు సున్నాను చేర్చితే పూర్ణాంకాలు వస్తాయి. కాబట్టి n ఈజ్ సబ్సెట్ టు w అంటారు. పూర్ణాంకాలకి రుణ సంఖ్యలు కూడా జత చేరిస్తే వచ్చేవి పూర్ణ సంఖ్యలు. w సబ్సెట్ టు z. దశాంశాలని దశాంశ భిన్నాలని మనం కూడితే వచ్చేటటువంటి సంఖ్యలు అకరణీయ సంఖ్యలు. సో బిలాంగ్స్ టు సబ్సెట్ టు q. అంతము కానీ ఆవర్తనము కానీ దశాంశ భిన్నాల్ని కరణీయ అంటే కరణీయ సంఖ్యలు వేరేగా మనం సూచిస్తాం. q' ఒక పక్కన ఉంటుంది. ఈ q ఈజ్ సబ్సెట్ టు కాంప్లెక్స్ నెంబర్స్. ఇది సంఖ్యామానాల మధ్య ఉన్నటువంటి సంబంధం. దీనిపైన మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అంతము కానీ ఆవర్తనము కానీ దశాంశ భిన్నాన్ని ఏమంటారు అంటే మనం కరణీయ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యలకు కొన్ని ఉదాహరణలు ఏంటంటే పై అనేటువంటిది ఒక కరణీయ సంఖ్య, ఈ అనేటువంటిది కరణీయ సంఖ్యగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సంఖ్యలని వర్గీకరణం చేద్దాం. వివిధ ప్రాతిపదిక పైన వర్గీకరణ చేద్దాం. మొట్టమొదటిగా ద డివిజిబిలిటీ ఆఫ్ 2, 2 చేత భాగింపబడుతుందా లేదా అనేటువంటిది. ఒక సంఖ్య 2 చేత భాగింపబడింది అనుకోండి, ఆ సంఖ్యని సరి సంఖ్య అంటారు. అంటే 2 యొక్క గుణిజాలని సరి సంఖ్యలు అంటారు. మరి ఆ సంఖ్య 2 చేత భాగింపబడింది అనుకోండి, 1 శేషం వచ్చింది అనుకోండి, దాన్ని బేసి సంఖ్య అంటారు. ఎందుచేతంటే 2 చే భాగించగా 2 ఫలితాలు వస్తాయి. ఏంటవి? 0 శేషమైనా రావాలి, 1 శేషమైనా రావాలి. 0 శేషము అంటే నిశ్శేషంగా భాగింపబడాలి, 1 శేషము అంటే మనకు బేసి సంఖ్య అయింది కదా. అందుచేత 2 చే భాగించగా వచ్చే ఫలితాలు మనకేమవుతాయి? 0 కానీ 1 కానీ శేషం వస్తుంది. 0 శేషం వచ్చిందనుకోండి సరి సంఖ్య అవుతుంది, 1 శేషం వచ్చిందనుకోండి బేసి సంఖ్య అవుతుంది. సరి సంఖ్యని సాధారణంగా మనం 2n అనేటువంటి సంకేతంతో సూచిస్తాం. దీన్ని సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ అంటారు. సరి సంఖ్య 2 చే భాగించగా 1 శేషం వచ్చినటువంటి సంఖ్యని బేసి సంఖ్యలు అంటారు. అంటే మనకు 2n-1 కానీ 2n+1 కానీ రూపంలో ఉన్న వాటిని బేసి సంఖ్యలు అంటారు. ఇది ఇలా 2 చే భాగించగా వచ్చే ఫలితం ఆధారంగా మనం సంఖ్యల్ని 2 రకాలుగా వర్గీకరణ చేసాం. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. ఓకే, సో సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి? 2n. బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటి? 2n-1 ఆర్ 2n+1. ఓకే, ఈ రకంగా మనం చూడవచ్చు. 2 సరి సంఖ్యల మొత్తము సరి సంఖ్య, 2 సరి సంఖ్యల భేదము సరి సంఖ్య, 2 సరి సంఖ్యల లబ్ధము సరి సంఖ్య. సరి సంఖ్యల భాగాహారం అనేటువంటి సరి సంఖ్య కాదనేటువంటి మనం చెప్పే అవకాశం పూర్తిగా లేదు. అంటే అది డిపెండ్ అపాన్ ద ఫ్యాక్టర్స్. అలాగే 2 బేసిస్ సంఖ్యల మొత్తము సరి సంఖ్య అవుతుంది, 2 బేసిస్ సంఖ్యల భేదము సరి సంఖ్య అవుతుంది. కానీ 2 బేసిస్ సంఖ్యల లబ్ధము బేసిస్ సంఖ్య అవుతుంది. ఈ ఫలితాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్రాతిపదికను మనం తీసుకుందాం. ఒక సంఖ్య యొక్క కారణాంకాల గురించి ప్రాతిపదికగా. కారణాంకం అంటే ఏంటి? ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించే సంఖ్యని కారణాంకం అంటారు. 6 ఉంది, 6 2 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది.
కాబట్టి 2 6 యొక్క కారణాంకం అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు కారణాంకాల ఆధారంగా సంఖ్యలను వర్గీకరణ చేద్దాం. కారణాంకాల సంఖ్య ఆధారంగా సంఖ్యలని 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. మొట్టమొదటిది ప్రధాన సంఖ్య లేదా ప్రధానాంకం అంటారు. రెండవది సంయుక్త సంఖ్య. ఏదైనా ఒక సంఖ్యకు కేవలము 2 కారణాంకాలు ఉన్నాయనుకోండి, ఆ 2 ఏమవుతాయి? ఒకటి ఆ సంఖ్య, రెండవది 1. ఇలా కేవలము 2 కారణాంకాలు మాత్రమే కలిగినటువంటి సంఖ్యని ప్రధాన సంఖ్య అంటారు. 2 కంటే ఎక్కువ కారణాంకాల గల సంఖ్యని మనం సంయుక్త సంఖ్య అంటారు, కాంపోజిట్ నెంబర్. ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు 2 తీసుకున్నాం. 2 యొక్క కారణాంకాలు చెప్పండి. 1, 2. 3 తీసుకున్నాం. 3 యొక్క కారణాంకాలు ఏంటి? 1, 3. 5 తీసుకున్నాం. 5 యొక్క కారణాంకాలు ఏంటి? 1, 5. 6 తీసుకున్నాం అనుకోండి కారణాంకాలని. 1, 2, 3, 6 కదా. అంటే 2కు కారణాంకాల సంఖ్య 2, 3కు కారణాంకాల సంఖ్య 2, 5కు కారణాంకాల సంఖ్య 2. కాబట్టి 2, 3, 5 వీటిని ప్రధానాంకాలు, ప్రధాన సంఖ్యలు అంటారు. మరి 6 తీసుకుంటే ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. 1, 2, 3, 6 అంటే 4 కారణాంకాలు ఉన్నాయి, 2 కంటే ఎక్కువ. కాబట్టి 6ని సంయుక్త సంఖ్య అంటారు. ఈ కాంటెక్స్ట్లో మనకు వచ్చే వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సరిప్రధాన సంఖ్య ఏది అంటాడు. ఇంతకుముందు మనం 2చే భాగాహారం ఆధారంగా సంఖ్యలను 2 రకాలుగా వర్గీకరణ చేస్తామని చెప్పాం కదా. అక్కడ సరి సంఖ్య, బేసి సంఖ్య అన్నాం. 2 సరి సంఖ్య అని చెప్పుకున్నాం. ఇక్కడ మనము కారణాంకాల సంఖ్య ఆధారంగా సంఖ్యలను 2 రకాలుగా వర్గీకరణ చేస్తామన్నాం కదా. అవేంటి? ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య. ఈ ప్రధాన సంఖ్యల్లో 2 ఉంది, సరి సంఖ్యల్లో 2 ఉంది. కాబట్టి 2ని సరి ప్రధాన సంఖ్య అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సరి ప్రధాన సంఖ్య ఏంటి? 2. కేవలం ఒక విలువ ఉంది, అదే 2. సో సరి ప్రధాన సంఖ్య అంటే ఏంటి, లేదా సరి ప్రధాన సంఖ్య ఈక్వల్ టు డాష్ అని మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 2 అని మనం చెప్పాలి. అది ఈ రకంగా మనం సంయుక్త సంఖ్యల్ని, ప్రధాన సంఖ్యల్ని గుర్తిస్తాం. ప్రధాన సంఖ్యకు ఎటువంటి, ఇప్పుడు సరి సంఖ్యలకి, బేసి సంఖ్యలకి ఎలా అయితే ఒక సాధారణ రూపం ఉందో, ప్రధాన సంఖ్యలకి ఫార్ములా లేదు. కానీ ఫెర్మాట్ అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త ప్రయత్నం చేశాడు. అదేంటి అంటే 2n + 1. దీన్ని ఫెర్మాట్ నెంబర్ అంటారు. ఇది ప్రధాన సంఖ్యకు ఒక సాంకేతిక రూపం అన్నాడు. కానీ ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇది కేవలము n = 1, 2, 3, 4లకు మాత్రమే సరైనది. కానీ n = 5 వచ్చింది అనుకోండి, ఇది 641 చేత భాగింపబడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య కాదు అని చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ప్రధాన సంఖ్యకు ఒక సాధారణ రూపము ఏమీ లేదు అని చెప్పచ్చు. ఇప్పుడు మనం సంఖ్యల్ని వర్గీకరణ చూసాం. 2 చేత భాగాహారం ఆధారంగా వర్గీకరణ చూసాం, కారణాంకాల సంఖ్యల ఆధారంగా కూడా వర్గీకరణ చూసాం. ఇవి అయితే ఇప్పుడు ప్రధానాంకాలను మనం జాగ్రత్తగా పరిశీలించామనుకోండి. ప్రధానాంకాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధానాంకాల్లో ఇప్పుడు ఉదాహరణకి 3, 5 తీసుకున్నారు. నేను తీసుకుంటున్నటువంటి 3, 5. అలాగే 5, 7 తీసుకుంటున్నాం. అలాగే 11, 13 తీసుకుంటున్నాం. 17, 19 తీసుకుంటున్నాం. ఇక్కడ 3, 5, 5, 7, 11, 13, 17, 19 తీసుకున్నాం కదా. ఇవన్నిటినీ అబ్జర్వ్ చేస్తే, మీకు పరిశీలిస్తే మీకు అంశం అర్థమవుతుంది. 3, 5 అనే ప్రధానాంకాలే, 5, 7 ప్రధానాంకాలే, 11, 13 ప్రధానాంకాలే, 17, 19 ప్రధానాంకాలే. అంటే ఇవన్నీ ప్రధానాంకాలే. ఇవి జత, ప్రధానాంకాల జత. అయితే వీటిలో ఒక స్వారూప్యత ఉంది. అదేంటి? 5 - 3 = 2, 7 - 5 = 2, 13 - 11 = 2, 19 - 17 = 2. అంటే ఈ ప్రధానాంకాల భేదము 2 భేదముగా కలిగినటువంటి ప్రధానాంకాల జతని మనము కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఇది ట్విన్ ప్రైమ్స్ అనగానే ఈ క్రింది వానిలో ట్విన్ ప్రైమ్స్ని గుర్తించండి అని పరీక్షల్లో అడుగుతాడు. కాబట్టి మనం ట్విన్ ప్రైమ్ని గుర్తించాలంటే ఏమవ్వాలి? ఆ 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావాలి, అలాగే వాటి మధ్య భేదము 2 అవ్వాలి. అలాంటి సంఖ్యల్ని మనం కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఇప్పుడు కారణాంకాల ఆధారంగానే అన్నాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఒక ప్రధానంక మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నారు, అలాగే 16 తీసుకున్నారు.
5, 16 ఈ రెండింటినీ తీసుకున్నారు. 5 అనేటువంటి ప్రధాన సంఖ్య క్లియర్గా చెప్పేశారు. మరి 16 తీసుకున్నారు. 1, 2, 4, 8, 16 ఇవన్నీ కూడా 16 కారణాంక, అంటే 16 సంయుక్త సంఖ్య. 5 అనేటువంటిది ప్రధాన సంఖ్య. ఒకటి ప్రధాన సంఖ్య, ఇంకో రెండోది సంయుక్త సంఖ్య. కానీ ఈ రెండింటినీ ఒక దగ్గర చేర్చేటప్పుడు వీటిని కోప్రైమ్ నెంబర్స్ అంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే 5కి 16కి మధ్య ఉమ్మడి కారణాంకం 1 తప్ప వేరేది ఏమి లేదు. ఉమ్మడి కారణం 1 తప్ప వేరే కారణాంకం లేకపోతే అటువంటి సంఖ్యల్ని పరస్పర ప్రధానాంకాలు, కోప్రైమ్స్ అంటారు. చూసారా, ఇక్కడ కోప్రైమ్స్ రెండు ప్రధాన సంఖ్యలు కావాల్సిన పని కూడా లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జస్ట్ మనం దీన్నే మార్చేశాను నేను. 15, 16 అన్నాను. 15, 16. 15 అనేటువంటిది ఒక సంయుక్త సంఖ్య, 16 అదే 16 కూడా ఒక సంయుక్త సంఖ్య. 15, 16 రెండు సంయుక్త సంఖ్యలు అయినప్పటికీ ఒకదాని దృష్ట్యా ఇంకొకటి ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే ఈ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అర్థమైందా? కవల ప్రధాన సంఖ్యలు కావాలి అంటే ఆ రెండు ప్రధాన సంఖ్యలు కావాలి, వాటి మధ్య భేదం 2 ఉండాలి. పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలనుకుంటే ఆ రెండింటికి మధ్య ఉమ్మడి కారణాంకం 1 తప్ప వేరేది ఉండకూడదు. ఇక్కడ ఆ రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. రెండు సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కావచ్చు, ఒకటి ప్రధాన సంఖ్య, ఒక సంయుక్త సంఖ్య కావచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటి? కేవలము వాటి మధ్య ఉమ్మడి కారణాంకం 1 ఉండాలి. ఇలా వచ్చినటువంటి వాడిని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు. క్లియర్? ఓకే. సో మనం తీసుకునేటప్పుడు ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నారు, ఆ సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధముగా వ్యక్తపరచుము అనేటువంటి అంటారు. మీకు ఎగ్జామ్లో అది అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 784 అనేటువంటి ఒక నెంబర్ తీసుకున్నాను. దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధముగా వ్యక్తపరచుము అని అంటాడు. 784 అంటే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? ఫస్ట్ 2తో డివైడ్ చేయండి. 2 3s 6, 18, 2 9s 2 2s 2 196, 2 98s, ఇంకా 2తో డివైడ్ అవుతుంది 249s, ఇంకా 2తో 7తో అవుతుంది 7 7s, 7 1s. అంటే మనకి ఏమొచ్చింది? 1 2 3 4. దీన్ని 2 to the power of 4 7 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 784ని 2 to the power of 4 into 7 స్క్వేర్గా రాసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా వ్యక్తపరిస్తే మనం ఏం చేస్తామంటే దీనిని 784ని ప్రధాన కారణాంకాల లబ్ధముగా వ్యక్తం చేయడం అంటారు. దీనిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ఇలా ఇచ్చాడు, ఏదైనా దానికి ఒక సంఖ్య ఇచ్చేసి ఆ సంఖ్యని మనం ఫర్ ఎగ్జాంపుల్ 120 ఇచ్చాడు. 120 అనగానే మనకు కాస్త ఐడియా రాగానే ఎప్పుడు వస్తుంది? 43s అంతేనా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంది. 120ని ఎలా చూసుకుంటాడు? 2 260s, 2 30s, 2 15s, 3 5s and 5 1s. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 to the power of a into 3 to the power of b into 5 to the power of c. 120 is equal to 2 to the power of a into 3 to the power of b into 5 to the power of c అయితే a plus b plus c విలువ ఎంత అని ఎగ్జామినేషన్లో అడుగుతాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా చేస్తారు. ఇలా భాగాహారం చూస్తే మీకు ఏమొచ్చింది? మనకు 2 to the cube, 2 to cube అదే 2 to the power of 3, 3 power 1, 5 power 1 వచ్చింది. అంటే a ఈక్వల్ టు ఎంత? 1. a ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 1. అంటే 3 + 1 + 1 ఎంత వచ్చింది మనకు? 5. చూసారా? ఇలా వీటిపైన మనకు టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ రకంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇలా ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తపరచడం పైన మనకు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా మనం ఉపయోగించవలసిన ఇంకో అంశం ఏంటంటే కసాగు, దాన్ని ఎల్సిఎం అంటారు. అలాగే గసాబా, జీసీడీ అంటారు. కసాగు కనిష్ట సామాన్య గుణిజము, గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకము అంటారు. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడీ. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిని చాలా సందర్భాల్లో ఉపయోగిస్తారు. వేరు వేరు కొలతలు కలిగినటువంటి పాత్రలో ఉన్నటువంటి పాలని
ఒక నిర్దిష్టమైన కొలతలో వాళ్ళ పాత్రతో పోలిస్తే ఎన్ని పాత్రలు అవుతాయి అనేటువంటి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో 24 లీటర్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో 30 లీటర్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో 36 లీటర్స్ ఉన్నాయి, మన దగ్గర 5 లీటర్స్ అనేటువంటిది ఒక పాత్ర ఉంది. అలా ఉండేటప్పుడు ఎన్ని పాత్రలు అవుతాయి అనేటువంటి డౌట్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే వాటి యొక్క కసాగును కనుక్కోవడం చేయాలి. అలాగే గసాబా, గరిష్ట సామాన్య భాజకం. దీనిపైన ఈ కసాగు గసాగాల్ని ఎలా కనుక్కుంటారో ఒక ఉదాహరణ ద్వారా మనం పరిశీలించేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇచ్చి నేను మాట్లాడే 24, 30, 48 ఇచ్చాడు. వీటి యొక్క కసాగును ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 24, 30, 48 దీని యొక్క కసాగును ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి 2 పద్ధతులు ఉంటాయి. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తామని డిస్కస్ చేద్దాం. 24, 30, 48 తీసుకున్నాం. దీన్ని తీసుకున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? ప్రధాన కారణాంకాలుగా రాయండి. 24 తీసుకున్నారు, 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24. ఓకే. 30 తీసుకున్నారు, 2 15 జా 2 3 జా 5 జా 2 3 జా 6, 6 5 జా 30. 48 తీసుకున్నారు, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 3 జా 48. ఇక్కడ మనం తీసుకుంటే ఈ మూడిట్లో 2 ఉంది, ఈ మూడిట్లో ఒక 3 ఉంది, అంతేనా? మనకు వచ్చింది. అంటే దీంట్లో ఉమ్మడిగా ఒక 2 ఉంది కాబట్టి ఈ 2ని తీసుకోండి, దీంట్లో ఉమ్మడిగా ఉంది కాబట్టి ఈ 3ని తీసుకోండి. 2 3 జా 6, 6 అనేటువంటిది మనకు లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది అవుతుంది. ఎల్సిఎం మనం దీన్ని తీసుకోనికి జీసీడీ అవుతుంది, గరిష్ట సామాన్య భాజకము అవుతుంది. అంతేనా? మీకు కావాలంటే సింపుల్గా కూడా ఆలోచిస్తే మీరు చెప్పవచ్చు. 24ని 6 4 జా రాసుకోవచ్చు, 30ని 6 5 జా రాసుకోవచ్చు, 48ని 6 8 జా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గరిష్ట సామాన్య భాజకము అనేది 6 అవుతుందని క్లియర్గా చెప్పొచ్చు. దీన్ని వేరొక పద్ధతిలో కూడా మనం చేస్తారు. ఎలాని? 24, 30, 48 కదా. ఈ 24, 30ని మనం తీసుకుందాం. 30ని 24తో డివిజన్ చేయాలి. 24 1 జా 24, కరెక్ట్. 6 6 4 జా 24, 0. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? 6 వచ్చింది. ఈ 6 చేత 48ని డివైడ్ చేయాలి. 6 8 జా 48, 0. దీన్ని లాంగ్ డివిజన్ మెథడ్ అంటారు. ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో చూస్తే చివరకు మనకు వచ్చినట్టు గసాబా 6 వచ్చింది. ఈ రకంగా గసాబాను ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో మనం ఈ గసాబాల్ని ఈ రకంగా మనం కండక్ట్ చేస్తాం. అదే కసాగు కట్టాలనుకోండి, కసాగు తీసుకుందాం. 24, 30, 48 కసాగు కట్టమన్నాం కదా, వేస్తున్నా. 6 4 జా 6 5 జా 6 8 జా 4 1 జా 5 జా 2 జా 6 4 జా 24, 24 5 జా 120, 122 జా 240. మనకు 240 అనేటువంటి కసాగు అవుతుంది. ఈ రకంగా మనము కసాగు గసాబాలను కనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ఇందులో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటి రోమన్ నెంబర్స్ గురించి నేర్చుకుందాం. రోమన్ నెంబర్స్ మనం తీసుకుంటే రోమన్ నెంబర్స్ని జనరల్గా ఏం చేస్తామంటే 1 అంటే 1, అలాగే వి అంటే 5, వి అంటే 5, ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000, ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000. ఇది మనకు ఈ రోమన్ సంఖ్య దానిలో వాడాలి. ఓకే, దీన్ని ఎలా చేస్తాము? ఇప్పుడు వీటిని ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ మనకు 4 రావాలి. 4 రావాలంటే 5 కంటే 1 తక్కువ ఉంటుంది కాబట్టి 4ని ఐవిగా రాస్తాం. అదే 6 అనుకోండి, 5 కన్నా 1 ఎక్కువ ఉంటుంది కాబట్టి విఐ అంటే ఐవి రాసేది 4, విఐ అనేటువంటి 6.
9 అనేది 10 కంటే ఒకటి తక్కువ ఉంటుంది. 10 అంటే 10 కదా. సో ఐఎక్స్ అంటే 9, XI అంటే 11. అర్థమైందా? ఇలా. అలాగే మనం XL రాసామనుకోండి 40. L అంటే 50 కదా, XL అంటే 40. XLIX అంటే 49. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సార్ మాకు ఇక్కడ ఉన్నటువంటి చిన్న డౌటు, ఇప్పుడు 10 కంటే 9 అనేది ఒకటి తక్కువ కాబట్టి ఐఎక్స్ వేసాం, అలాగే 49 అనేటువంటిది 50 కంటే ఒకటి తక్కువ కదా, ఐఎల్ వేస్తాము, ఐఎల్ అని వేయకూడదు. ఇక్కడ వేయవలసిందంటే XL అంటే 40, ఐఎక్స్ అని 49. 80 వేయాలనుకోండి, LXXX ఇది 80. అదే LXXXIX అంటే 89. XC అంటే 90, XC1 అంటే 91, XCIX అంటే 99, C అంటే 100. చూసారా? ఈ రకంగా మనం వేసుకోవచ్చు. 400 తీసుకున్నాం అనుకోండి, 400 అంటే CD అంటే 400, CD అంటే 400, CD 400, 499 నాకు కావాలి, 499 కావాలి. 99 అంటే ఏంటి చెప్పాము? XCIX, CDXCIX అనేది 499 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే 999 కావాలి నాకు. M కన్నా ఒకటి తక్కువ కదా, M కన్నా ఒకటి తక్కువ కాబట్టి మనం ఏం చేయాలి? CM అంటే 900, 99 అంటే XCIX, ఇది 999. మరి ఈ సంవత్సరం 2022 దీన్ని రోమన్ సంఖ్యలో కావాలి. 2022కి రోమన్ సంఖ్యలో కావాలి. ఎలా చెప్తారు? 20 అంటే 2 తీసుకుంటే 2000 అని అర్థం, అంటే MM 2M's. ఓకే. 22 అంటే 20, XX 20, 2II, MMXX II అనేటువంటిది 2022 అవుతుంది. ఓకే. సో మీకు వీటిపైన కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అనే క్వశ్చన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CCIX ప్లస్ CDVI వాట్ ఈజ్ ఇట్స్ టోటల్ అని అడుగుతాడు. CCIX అంటే అర్థం ఏంటి? CC అంటే 200, IX అంటే 9, అంటే ఇది 209 అని అర్థం. CD అంటే 400, VI అంటే 6, ఇది 406 అని అర్థం. అంటే యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 615. 615. D అంటే 500, C వేస్తే 600, 15 10V, DCXV అని చేయాలి. ఇలా ఎడిషన్ కూడా రోమన్ సంఖ్యల్లో ఇచ్చి ఇలా ఇచ్చి వాటిని అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇలా రోమన్ సంఖ్యల్ని ఇచ్చేటప్పుడు మనకు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అనేటువంటివి గుర్తుంటాయి. ఈ రకంగా మనం ఇచ్చినటువంటి సంఖ్యల్ని రోమన్ సంఖ్యామానంలోకి మార్చవచ్చు, లేదా రోమన్ సంఖ్యామానంలో ఇచ్చినటువంటి సంఖ్యల్ని మనము హిందూ సంఖ్యామానంలోకి మార్చడం జరుగుతుంది. వీటిపైన మనకు సరైన అవగాహన ఉండాలి. సో మనకి ఈ నెంబర్ సిస్టంలో, ఈ సంఖ్యామానంలో వివిధ రకాలైన సంఖ్యలు, వాటి యొక్క ధర్మాలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కసాగు, గసాబా, అలాగే రోమన్ సంఖ్యలు, వీటిపైన యొక్క ఉన్న ధర్మాలు, వీటన్నిటిపైన మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫాలో అప్ అయితే సులభంగా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చివరిగా మనకు పరిపూర్ణ సంఖ్య అన్నటువంటి ఒకటి ఉంటుంది. పరిపూర్ణ సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయితే దాన్ని పరిపూర్ణ సంఖ్య అంటారు. మీకు తెలుసు 6 అనేటువంటి తీసుకుంటే 6 యొక్క కారణాంకాలు 1 2 3 6, 1 + 2 + 3 + 6 అనేటువంటి 12 అవుతుంది. 12 అంటే 6 2 జా. అలాగే 28 తీసుకున్నారనుకోండి, 1 2 4 7, ఓకే, 14 28, ఈ మొదటి 56 అవుతుంది, అంటే 228 జా.
ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యని పరిపూర్ణ సంఖ్య అంటారు. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్ అని అంటారు. దీని యొక్క ఫార్ములా 2 to the power of k minus 1 of 2 power k minus 1 వేర్ k is greater than or equal to 2. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టగలుగుతుంది. ఈ అంశాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకొని రేపు ఎగ్జామినేషన్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.